సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం తనకివ్వాలని గాంధీభవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి చేపట్టిన అభిప్రాయ సేకరణలో కోరానని బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్న బొంతు రామ్మోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులకు సంబంధించి గాంధీభవన్లో ఏదైతే సన్నాహక సమావేశం జరుగుతుంది, ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు అంటే ప్రధానంగా ఏమేమి చర్చిస్తున్నారు ఈ సమావేశంలో? అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఇంకా అత్యధికంగా స్థానాలు వీళ్ళు పొందడానికి కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్సాహపరచడానికి ఎలక్షన్ల ముందు పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు సీనియర్ మంత్రులు అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏ రకమైన డెవలప్మెంట్ ముందు తీసుకుపోతామని సంక్షేమ పథకాలు అనేది చెప్పారో అవన్నీ కూడా మాట తిప్పకుండా మడిమ తప్పకుండా వాళ్ళ 5 సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా ప్రకటించి ప్రజల మన్ననలు పొందుతూ విద్యార్థుల యువత పేద బడుగు బలైన వర్గాల మన్ననలు పొందుతూ 5టిని పూర్తి చేసుకొని 100 రోజులు ఇంకా 3-4 రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోక ముందే 5టిని విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజల మధ్యకు ప్రజల గుండెల్లోకి ప్రజల మనసుల్లోకి పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలా కేంద్ర నాయకత్వం సోనియమ్మ నాయకత్వంలో ఇందిరామ రాజ్యంలో ప్రజా పరిపాలన చాలా గొప్పగా నా భూతో నా భవిష్యత్తుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో సిటీ చుట్టుపక్కల ఉన్న డీసీసీ అధ్యక్షులతోటి కంటెస్టెడ్ కార్పొరేటర్లతోటి గెలిచిన వాళ్ళతోటి సీనియర్ నాయకులందరితో కూడా కన్సెన్సస్ తీసుకుంటూ ఇంకా ఎవరుంటే బాగుంటుంది ఎట్లుంటే బాగుంటుంది అనే దాంట్లో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి ఎట్లా పోవాలన్న దాంట్లో పెద్దలు దీపదాస్ మున్సి గారి నేతృత్వంలో సహాయక ఇన్ఛార్జీలు మన్సూర్ అలీ ఖాన్ గారు తివారీ గారు వారి నేతృత్వంలో అందరినీ కూడా సీనియర్ నాయకులందరినీ కూడా ఈరోజు గాంధీ భవన్లో కలుస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక మంచి శుభసూచకం. పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉండడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని అనుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. బీజేపీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల్ని కేటాయించింది, మరొక వైపు ఉత్సాహంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యర్థుల ప్రకటన విషయంలో జాప్యం చేస్తుంది అండ్ ఇన్ని పలుమార్లు చర్చలు జరుగుతున్న కారణం ఏంటంటారు? అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళ బీజేపీ అధికారం ఉంది, గతంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు కాంగ్రెస్ పార్టీ రావచ్చు. క్యాండిడేట్ల విషయంలో రిజర్వేషన్ల విషయంలో కానీ గెలుపోవటంల విషయంలో కానీ అత్యధిక స్థానాలు తీసుకొని అన్ని వర్గాలకు సమీకరణలన్నీ కూడా చూసుకొని ముందుకు పోయే దాంట్లో అతి జాగ్రత్తగా సూక్ష్మంగా ముందుకు పోతుందని చెప్పొచ్చు. దానివల్లనే కొంత జాప్యం కావచ్చు, కానీ దాని ఫలితాలు ఇంకా మంచిగా ఉండాలని అన్ని వర్గాలను సాటిస్ఫై చేయాలన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కొంత ఆచితూచి వివరించి కొంత లేటుగా అయినా లేటెస్ట్గా మంచి అభ్యర్థులు ప్రకటించే ప్రయత్నమే చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల టికెట్ల విషయంలో కూడా తీవ్ర దుమారం లేదు, అంటే బీసీలకు పెద్దపీట వేయలేదు, పక్కన పెట్టారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎంతమందికి బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇక్కడ ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలని ఎక్కడ బీసీలకు ఇస్తే ఓడిపోయే సీట్లు కాకుండా గెలిచే సీట్ల విషయంలో బీసీలలో కూడా కులాలకు సంబంధించి ఇవన్నీ కూడా సమీకరణలన్నీ చూసుకొని అన్ని సర్వేలు చూసుకొని అన్ని కులాలను కూడా ఏ కులానికి కూడా తక్కువ ప్రాతినిధ్యం లేకుండా అన్ని కులాలను ప్రాతినిధ్యం మంచిగా పెంపొందించుకుంటూ ముందుకు పోవాలన్న దాంట్లో పార్టీ కసరత్తు చేస్తుందని అనుకోవచ్చు. అంటే ఈరోజు దాదాపుగా కసరత్తు పూర్తవుతుందని చెప్పొచ్చు అంటారా? అది తెలిసి ఇంకొక 4-5 రోజుల్లో దీన్ని ఇక్కడ సంబంధించిన కన్సెస్ కానీ అక్కడ ఢిల్లీలో కానీ కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేయాలి. సికింద్రాబాద్ పై మీకుందా, మల్కాజ్గిరిపై ఉందా? ఇలా సికింద్రాబాద్ సంబంధించి నిలబడతామని చెప్పాం. పార్టీ దాన్ని పరిశీలించి నాకు తెలిసి మంచి కన్సెన్సస్ తీసుకొని ప్రకటిస్తానని అనుకోవచ్చు. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఏదైతే ఆ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తానంటూ కూడా మరొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అదేవిధంగా బీసీలకు కూడా పెద్ద పీట వేస్తున్నారంటూ కూడా బొంతు రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రవితో శ్రీనివాస్ 6 టీవీ గాంధీభవన్ నుండి.